స్వస్థత అనే మాట చాలా అద్భుతమైన మాట. సృష్టి ఆరంభంలో దేవుడు రోగాన్ని పెట్టలేదు. దేవుడు ఆరోగ్యముతోనే దేవుడు ఆదాము అవ్వలను, ముఖ్యంగా దేవుడు మనుష్య జనాంగాన్ని దేవుడు సృష్టించుకున్నది, నిర్మించుకున్నది సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగానే. ఈ రోగాలు, ఈ పాపాలు ఇవన్నీ కూడా మనమే చేతులారా కొని తెచ్చుకున్నాం. అయితే ఈ రోగం ప్రతి ఒక్కరిని కూడా వెంటాడుతుంది. ఈరోజు కూడా ఉన్నటువంటి చాలామంది జీవితాల్లో రోగం లేనటువంటి శరీరాలు లేవు. ఈరోజు ఎక్కువ శాతం, ఒకవేళ కొంతమంది సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండొచ్చేమో, కానీ ఎక్కువ శాతం ఈ లోకంలో డబ్బు ఎక్కువైపోతుంది. ఏం ఎక్కువైపోతున్నాయి? రోగాలు ఎక్కువైపోతున్నాయి. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో విడుదల పొందాలి, అద్భుతం పొందాలి. ఈరోజు మన స్వస్థత పొందాలంటే మనలో ఉన్నటువంటి ఇంకొక రోగానికి స్వస్థత కావాలి. ఏంటి రోగం అంటే? పాపం అనే రోగం, దోషం అనే రోగం. ఈ రోగాలకు దేవుడు స్వస్థతని వస్తాడు. ముందు నేను కడిగేసుకోవాలి. ముందు ఒకసారి ఒక్కరోడు ముక్కు మీద ఈగ వాలుతుంది. ముక్కు మీద అలా ఈగ వాలుతుంటే చేతితో తగ్గొట్టుకుంటున్నాడు. కానీ ఆ ఈగ అలా వెళ్ళి మళ్ళీ వచ్చి వాలుతుంది. మరలా కొడుతున్నాడు, మరలా అటు ఇటు తిరిగి మళ్ళీ వచ్చి ముక్కు మీద వాలుతుంది. వెంటనే పక్కనున్న అమ్మమ్మ అంది, అరే బాబు, నువ్వు ఎన్నిసార్లు కొట్టినా ఆ ఈగ అక్కడి నుంచి పోదు. ముందు నువ్వు చేయవలసింది ఏంటంటే నీ ముక్కు మీద అంటుకున్న బెల్లాన్ని తుడిచిపెట్టు. ఆ ముక్కు మీద బెల్లం అంటుకుంది కదా, ఆ బెల్లాన్ని తుడిచేస్తే ఆ ఈగ మరలా నీ మీదకి రాదు. ముందు చేయవలసిన పదం అదే. అంతేగాని ఈగను కొట్టడానికి చాలా ప్రయత్నం చేస్తున్నావు, కానీ ఆ ఈగ ఎందువల్ల వస్తుందనేది నువ్వు గ్రహించటం లేదు. ఒక్కొక్కసారి మన పాపములను బట్టి కూడా మనకి వ్యాధులు వస్తుంటాయని వాక్యం చెప్తుంది. మన దోషములు బట్టి మన మీద రోగములు ఏలుబడి చేస్తుంటాయి. రెండోది, దురాత్మలను బట్టి, దయ్యపు శక్తులను బట్టి, అపవిత్రాత్మలను బట్టి కూడా మన మీద రోగములు అధికారం చేస్తుంటాయి. మీరు బాగా గమనించండి, యేసు ప్రభు వారి దగ్గరికి చాలామంది స్వస్థతల కొరకు తీసుకొచ్చేవారు. ఒకసారి చెవిటోని తీసుకొచ్చారు. ప్రభా, వీడు వినబట్టలేదు ప్రభా, వీడిని బాగు చేయి ప్రభా అంటే, ఆ చెవిటి వాడిని ప్రభు వారు చూసన్నారు, ఏ చెవిటి దయ్యమా, వాళ్ళ నుంచి బయటికి పో అంటే వాడికి అప్పటి నుంచి వినబడడం మొదలెట్టిందంట. అంటే వాడు చెవిటివాడుగా ఉండడానికి గల కారణం ఏంటంటే, రోగం ఏంటి? లోపల ఒక దయ్యం ఉంది. ఆ దయ్యం బయట పోతే కానీ వాడికి వినబడలేదు. అంటే రోగం వెనకాల కారణం ఇదేమో. ఒక్కొక్కసారి మన జీవితాల్లో ఇలాంటి అనుభవాలు ఎన్నో ఎదురవుతుంటాయి. బైబిల్ గ్రంథంలో బాగా గమనించండి. రోగాలకు కారణం పాపమై ఉండొచ్చు. రోగాలకు కారణం ఒకవేళ మన అవిధేయత ఉండొచ్చు. రోగాలకు కారణం అపవిత్రాత్మ శక్తులు. ఏదైనా ఏ రోగమైనా, ఏ వ్యాధైనా, ఏ బాధ అయినా యేసయ్య నామములో దేవుడు నీకు విడుదల కలగచేయనుగాక. కొంతమందికి ఒక భయం అండి, ఏముండవు. కొంతమంది దురాత్మలు బట్టి కొంతమంది పీడించబడితే, ఏ ఆత్మలో లేనివారు నాకు ఏదో ఉంది, ఏదో వినబడుతుంది, ఏదో వస్తుంది, ఏదో కనబడుతుందని వారి జీవితాలను నాశనం చేసుకుంటూ అనారోగ్య పాలైన వారు చాలామంది ఉన్నారు. ఈరోజు స్వస్థత వర్గన రాలేదు మనకి, ప్రభు దగ్గర మాత్రమే దొరుకుతుంది. దేవుని సేవకుడిగా నేను ఆజ్ఞాపించవచ్చు, యేసు నామములో దేవుడు మీకు సంపూర్ణమైన స్వస్థత ఇచ్చునుగా. కానీ సేవకుడి ద్వారా ఆజ్ఞాపిస్తే దేవుడు దాన్ని నిరూపించవచ్చు, ఆమెన్ అనొచ్చు. ఈ అద్భుతాన్ని మనం పొందుకోవడానికి ఏదో ఇక్కడ ఒక శక్తి కాదు, ఇక్కడ ఒక పవర్ కాదు, ఇక్కడ ఒక మాట కాదు, దీని వెనకాల యేసు ప్రభువారు నింగికి నేలకి మ్రజ్జును వ్రేలాడుతూ ఆయన పొందిన గాయముల ద్వారా, ఆయన పొందిన దెబ్బల ద్వారా గొప్ప విడుదల దేవుడు మనకు అనుగ్రహించాడు. అలాంటి స్వస్థత దేవుడు మీ జీవితంలో అందించినట్లుగా అటువంటి అద్భుతమైన కార్యాలు యెహోవా రఫాగా మీ జీవితంలో గొప్ప అద్భుతమైన స్వస్థతలు పొందుకుందురుగాక. దేవుని మందిరం ఒక నూతనమైన ఆరోగ్యంతో మనం వెళదుముగాక.